పట్టా పగలు బారుకు తీసుకొచ్చావు, పెగ్గుల మీద పెగ్గులు పటాపటా లాగేస్తున్నావు. ఏమిటో నీ ప్రాబ్లం? బాధ. బాధ ఎందుకురా? ఉద్యోగం లేని మగాడంటే ఇంట్లో ఉద్యోగం లేని మగాడంటే ఎవరికి గౌరవం లేదురా. నేను అనుభవిస్తున్నాను. పని మనిషి ఉంది, కానీ ఇంట్లో పనులన్నీ నా చేత చేయిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం నా చేత అంట్లు తోమించిందిరా మా ఆవిడ. మీ ఆవిడైతే అలా చేస్తా? చెయ్యదురా, చెయ్యదు. మా ఆవిడ నా చేత అంట్లు తోమించింది. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోగలను? బాధపడకరా, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటది? నువ్వు మాధవి కూర్చుని మాట్లాడుకోపోవడం వల్ల వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇది. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. ఇదెంత? పగలంతా మా ఆవిడ బ్యాంకులో కూర్చుంటుంది. పోనీ సాయంకాలం మాట్లాడు. అయ్యో, సాయంత్రం మా ఆవిడ టీవీ ముందు కూర్చుంటుంది. పోనీ పని చేయరా, అర్ధరాత్రి నిద్రలేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా? ఎప్పుడో ఫస్ట్ నైట్ రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు గుర్తు. ఇప్పుడు కూర్చోబెట్టుకోలేను రా, బాగా బరువెక్కింది. నేను సీరియస్ గా మాట్లాడుతాను, నువ్వు జోక్ చేస్తున్నావు. ఎందుకు అరుస్తున్నావు? అందరూ చూస్తున్నారు. ఫీల్ అవ్వకలే, అందుకే మందు చూపు ఉండాలండి. ఇప్పుడు నీకేం కావాలి? నేను తను కూర్చుని మాట్లాడుకోవాలి, అంతే కదా? ఓకేరా, ఓకే, కొట్టు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. కూర్చుని. ఓకే. మాధవి మాటలోనే వచ్చింది. వచ్చేసా. మాధవి ఎవరండి? ఏమిరా వేవెళ్ళ వెంకట్రాయుడు, బాగున్నావా? రమ్య. ఏంటి ఇంతలా ఉండేదానివి ఇంత సన్నబడిపోయి ఇంత అందంగా తయారయ్యావు? నువ్వేం మారలేదురా, అవే ఎక్స్ట్రాలు కదా. కూర్చో కూర్చో. అవును, నువ్వు అమెరికాలో ఉన్నావు కదా? అవును. ట్విన్స్ ని పెళ్లి చేసుకున్నావు? అవును. అవును, ఇద్దరు మేనేజ్ చేయడం కష్టం కదా? ట్విన్స్ లో ఒక్కనే చేసుకున్నాను రా. మరి పిల్లలు? ట్విన్స్. చూసావా, వాళ్ళంతా బాగున్నారా? అందరూ బానే ఉన్నారు. వెరీ గుడ్. సరే గాని నీ ఫ్యామిలీ సంగతి చెప్పరా. నాకు ఒక పెళ్ళం, 3 ఆడపిల్లలు. అవునా? వాళ్ళెక్కడరా? వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగా? అవును. ఎప్పుడొచ్చావు? నేను 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ఇంకో 1 వీక్ ఇక్కడే ఉంటాను. అవునరా, మన మూర్తిగాడు ఇక్కడే ఉంటున్నాడంటగా? అవును, వాడు చెట్టు కింద ప్లేడర్ తెలుసా? కేసులే లేక ఏడుస్తుంటే నేనే కేసు ఇచ్చి మొన్నే కోర్టుకు పంపించాను. అవునా? సరే గాని వాడు ఇప్పుడు కూడా కోర్టుకి లేకుండానే వెళ్ళిపోతున్నాడా? అండర్వేరా? అదేరా, మన కాలేజీ రన్నింగ్ కాంపిటీషన్ లో ప్యాంట్ ఉడిపోతే ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడుగా. జనాలందరూ చప్పట్లు కొడుతుంటే అదే ఎంకరేజ్మెంట్ అనుకున్నాడు. వేసుకో. తను మా క్లాస్మేట్. యాక్చువల్ గా మా ఆఫీస్ నుంచి వస్తుంది కదా, అందుకని టెన్షన్ లో ఉందన్నమాట. నువ్వేమనుకోకే. ఆఫీస్ టెన్షన్ కాదురా, బయట టెన్షన్. చూసింది కదా, ఏ పెళ్ళమైనా అలాగే ఫీల్ అవుతుంది. సరే గాని నువ్వు రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చేయి. ఈలోగా మూర్తి గారిని కలిసి వస్తాను. ఓకే, బాయ్. తను రమ్య అని నా క్లాస్మేట్. నేను అడిగానా? యాక్చువల్లీ నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే. అలాంటి పరిచయం నాకు అక్కర్లేదు. తప్పుగా అనుకోకు, బయట జారితే. అప్పుడు టీవీలో చూశాను, ఇప్పుడు లైవ్ లో చూశాను. చూసాం, సరే అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా. వినాల్సిన అవసరం నాకు లేదు. వినకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకంటే రమ్య బెటర్. 2 నిమిషాల్లో నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు, నువ్వు మాత్రం నన్ను ఏమీ అర్థం చేసుకోలేదు. నేను రమ్యను కాదు, నాకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు, నీకు ఏ అవసరం లేదు. ఏ అవసరం లేదు. నాలాంటి వాడితో కాపురం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. వెళ్ళు, ఈ ఇల్లు వదిలిపెట్టి వెంటనే ఖాళీ చేసి వెళ్ళు. ఏంటి, నేను ఇల్లు వదిలి వెళ్ళాలా? తప్పుకోండి. నా ఇల్లు నా పేరు మీద ఉంది. కావాలంటే బీరువాల డాక్యుమెంట్ ఉంది, చూసుకోండి. ఇది నేను కట్టుకునే ఇల్లు. ఈ ఇల్లు నీ పేరునుంటే స్థలం నా పేరును. కావాలంటే డాక్యుమెంట్ నువ్వు చెప్పిన బీరువాలోనే ఉంది, నువ్వే చూసుకో. ఈ స్థలం వదిలిపెట్టి నేను వెళ్ళను. ఈ ఇల్లు నాది. ఈ స్థలం నాది. నాది నాది. నేను వెళ్ళను. నేను వెళ్ళను. ఏంటాడి గొడవంతా? మీరు కొంచెమైనా అమ్మ గురించి పట్టించుకోరా?
పొద్దున్నుంచి ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తే ఏంటి గోల? పొద్దు నుంచి నేను మాత్రం ఇంట్లో ఖాళీ కూర్చున్నానా? ఇంటి పనులన్నీ నేనే చేశాను. ఇంటి పని ఒక పెద్ద పనా? అమ్మాయితో ఆఫీస్కి వెళ్ళి సంపాదించి తీసుకొస్తుంది. ఓహో, మీరు ఒకటేనే. మనందరం ఒక్కటే. సెపరేట్ అవ్వాలని గొడవ పడుతుంది మాత్రం మీరే. రామ్మా. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. ఏమర్థమైంది? చీర నీకు వెళ్ళను. విషయం ఏంటంటే బయట జారేప్పుడు నువ్వు చూస్తావా? నువ్వు చూస్తేనే బయట జారుతుందా? కామెడీ చేసావో చంపేస్తాను. అది కాదురా, నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుంటే. రే, కూర్చోటాలు నుంచోటాలు ఈ లాయర్ పాయింట్లన్నీ నాకు చెప్పొద్దు. మా ఆవిడ నాకొద్దు. వద్దకపోతే పంపించేసాయి. నీకు అసలు కథ తెలీదా? ఇల్లు దాని పేరునుంది, స్థలం నా పేరునుంది కదా. అక్కడుందా ఫిట్టింగ్? అయితే ఇద్దరు అక్కడి నుంచి కదలరనమాట. సో నా పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావు? కంపారిజన్ వద్దు. కంపారిజన్ లేకుండా ఏం చేస్తావు? దానికి దమ్ము కావాలరా. దమ్ముతో ఏం చేయాలి? దమ్ము కావాలరా. దమ్ములన్నీ ఉన్నాయా? నువ్వు చెప్పు. నేనైతే కత్తిలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి లవ్ డ్రామా ఆడించి మా ఆవిడని బయటకు పంపించేస్తాను. అలా చేస్తే మా ఆవిడ చెప్పించి కొడుతుందేమో. కొట్టదు, కాళ్ల మీద పడుతుంది. అయితే అలాంటి అమ్మాయి దొరుకుతుందా? మార్కెట్ లో కుప్పలు తెప్పలు. అయితే అలాంటి దాన్ని అరేంజ్ చెయ్యి. ఏంటి? కత్తి లాంటి అమ్మాయి కాదురా, సొర కత్తి లాంటి అమ్మాయిని అరేంజ్ చెయ్యి. నేను రెచ్చిపోతా. రే, పుచ్చిపోతావరా? నేనేదో మాట వరుసకన్నానరా. అరేంజ్ చేసే దమ్ము నీకుందా? లేకపోతే నేనే ఏదైనా కంపెనీకి వెళ్ళి అరేంజ్ చేసుకోనా? రే, కూర్చోరా, నేనే అరేంజ్ చేస్తాను. ప్రామిస్. ఇంకేం కావాలి సార్? కత్తి లాంటి అమ్మాయి. సారీ డార్లింగ్, లేట్ అయింది. తమరు ఎప్పుడు టైంకి వచ్చారో? ప్రపంచంలో ఏ ప్రేమికుడు కూడా టైంకి వచ్చినట్టు చరిత్రలో లేదు. సెట్ అయ్యరా? అది సరే గాని నువ్వేంటి డల్ గా ఉన్నావు? మళ్ళీ మీ మమ్మీ డాడీ పోటాడుకున్నారా? అవును వివేక్, ఎంతసేపు వాళ్ళ గొడవలే గాని మా గురించి పట్టించుకోవట్లేదు. చూడు, చాలా చోట్ల ఇవన్నీ చాలా మామూలే. వాళ్లే కొట్టుకుంటారు, వాళ్లే కలుస్తారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. నువ్వు ఫస్ట్ పద, ముందు బైక్ ఎక్కు. నువ్వు దా, ఫస్ట్ సినిమాకి వెళ్దాంరా. ఓకే. ఎవరు? రాధాబాయి అయినా? వస్తున్నా, కృష్ణుణ్ణి. గుడ్ మార్నింగ్. ఇవాళ నువ్వు 10 నిమిషాలు లేటు. అవునా? ఒక్క నిమిషం ఉండండి, అయితే చెప్తాను. డివైడెడ్ బై 30. నా జీతం నుంచి ₹3.33 డిడక్ట్ చేసుకోండి. ఈ ఫిగర్ నీకు ఎలా వచ్చింది? ఏంటి నా ఫిగర్ గురించి మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేది నీ ఫిగర్ గురించి కాదు. ₹3.33 కరెక్ట్ ఫిగర్ ఎలా వచ్చింది అని. నా జీతం నెలకు ₹3,000, అంటే రోజుకు ₹100, గంటకి ₹20. లెక్కేసుకోండి, 10 నిమిషాలకి ₹3.33. ఫిగర్ చూస్తారా? చూడొచ్చు, కాకపోతే బెడ్రూమ్. అది ఫిగర్ అంటే. రామ అంటే బూతులా ఉందే. మంచి జ్యోతిష్కుని చూసి జాతకం చెప్పించుకోవాలి. క్రితం జన్మలో నేను ఎవరింట్లో పని మనిషినై ఉంటానా అని. ఏంటి? నాకు నేను కూడా మాట్లాడుకోకూడదా? ఓకే, మాట్లాడుకోండి. రాధాబాయ్, ఎవరో వచ్చినట్టున్నారు. దయచేసి వెళ్ళి తలుపు తీస్తావా? ₹10 అవుద్ది. అదేంటి? అగ్రిమెంట్ చదువుకోలేదా? ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా చార్జ్. సరే, ఇస్తాను, వెళ్ళి తీ. సరే, తీస్తాలే. ఎవరు? ఎవరు కావాలి? వెంకట్ గారు ఉన్నారా? మీరెవరు? చెప్తే గాని పిలవా? ఉండండి, పిలుచుకొస్తాను. అక్కడే ఆగండి, నేను పిలుచుకొస్తాను. తిప్పుకుంటూ వచ్చేస్తుంది. మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయా? నా కోసమా? ఎవరు? మీరెవరిని రమ్మన్నారో మాకేం తెలుసు? మేడం గారు లంచ్కి వస్తానన్నారు, జాగ్రత్త. తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ వీణా. మూర్తి గారు పంపారు. ఓ,
యా కమ్ కమ్ ప్లీజ్ కమ్. Thank you. పంపుతున్నట్టు మూర్తి నాతో చెప్పలేదే. 1 minute. మూర్తి, ఓ హలో ప్లీజ్ సిట్. ష్యూర్. మూర్తి, నువ్వు పంపిన అమ్మాయి ఇప్పుడే వచ్చింది. ఆ అమ్మాయి ఓకేనా? వేరే అమ్మాయిని పంపించమంటావా? చూడటానికి బానే ఉంది. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. మంచి టీవీ ఆర్టిస్ట్. అవునా? అయితే ఇంకే వెరీ గుడ్. వెనకోసారి ఫోన్ ఇవ్వు. 1 minute. మీతో మాట్లాడతాడట. ఓ హలో మూర్తి గారు. వీణా, మా వెంకట్ చాలా సాఫ్ట్. చూస్తుంటేనే తెలుస్తుంది. ఓకే నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వన్ మోర్ థింగ్. యా ఆ ఇంట్లో రాధాబాయి అని ఒక పని మనిషి ఉంటుంది. అది ఓనర్ లెవెల్లో పెత్తనం చలాయిస్తుంటుంది. ముందు దాని ఒక చూపు చూడు. I'll take care of her. Yeah. Bye. వెంకట్ గారు, చాలా ఆకలిగా ఉంది. కెన్ యూ అరేంజ్ మీ సమ్ బ్రేక్ఫాస్ట్? One minute. I will arrange. ఓకే. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే అగ్రిమెంట్ చూపిస్తుంది.